తేరే ఇష్క్ మే అంటే తెలుగులో నీ ప్రేమలో. మీరెవరన్నా ఈ సినిమా ఇంకా చూడకపోతే ముందెళ్ళి సినిమా చూసొచ్చి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం ఈ మూవీ స్టోరీ అండ్ కొన్ని హిడెన్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో హీరో ధనుష్ పేరు శంకర్. ఆ పరమశివుడిలాగా ఒక డిస్ట్రక్టివ్ ఫోర్స్. లోపల బయట ఎప్పుడూ కాలిపోతూనే ఉంటాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనలో నుండి ఉద్భవిస్తున్న జ్వాలను తట్టుకోలేకపోతారు. అందుకే హీరో ఉండే ప్రధాన సన్నివేశాలలో అతని చుట్టూ ఫైర్ ఉంటుంది. లైక్ హీరోయిన్ వాళ్ళ ఇంటిని తగలబెట్టే సీన్‌లో అండ్ లాస్ట్‌లో శంకర్ ఎయిర్ జెట్‌ని బ్లాస్ట్ అయ్యే సీన్‌లో గాని, ఇలా చాలా చోట్ల అతని చుట్టూ అగ్ని చేరి అతన్ని అణువణువు కాల్చివేస్తూ ఉంటుంది. హీరోయిన్ కృతి సనన్ పేరు ముక్తి. అంటే స్వేచ్ఛ అని అర్థం. శంకర్ ముక్తిని ప్రేమిస్తే తనలో రగులుతున్న మంట కొంచెమైనా చల్లారుతుందనుకుంటాడు. కానీ ఆమె ప్రేమ తనలో ఉన్న అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. కాశీలో శంకర్ వాళ్ళ నాన్న శవాన్ని దహనం చేయడానికి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది. ప్రేమలో మరణం ఉంది సామి, ముక్తి లేదు. ప్రాణం పోయినా సరే మనశ్శాంతి అన్నది అస్సలు దొరకదు. నిజంగా సూపర్ డైలాగ్ అసలు. మూవీ స్టోరీ మొత్తాన్ని ఈ 2 లైన్స్‌లో చెప్పినట్లుంది. అండ్ శంకర్ ముక్తి మీద గంగాజలం పోసే సీన్ కూడా చాలా పొయెటిక్‌గా ఉంటుంది. అక్కడ నుండి ముక్తి ట్రాన్స్‌ఫర్మేషన్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ముక్తి శంకర్ ప్రేమని అర్థం చేసుకోవడం మొదలుపెడుతుంది. తను శంకర్‌ని మోసం చేసి ఎంత పెద్ద తప్పు చేసిందో అప్పుడే రియలైజ్ అవుతుంది. అప్పటి వరకు స్వార్థం కోసమే బతికే ఆమె క్యారెక్టర్ గంగాజలంతో పవిత్రమవుతుందని సింబాలిక్‌గా చూపించారు. ఇందులో హీరోయిన్ హీరోని బ్రేకప్ అయిపోయిన తర్వాత ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. ఈ పాయింట్ చాలా విభిన్నంగా అనిపించింది. ఇది ఒట్టి ప్రేమ కథ మాత్రమే కాదు, ఒక అమ్మాయి ప్రేమలో పడి చిక్కుకుపోయి చివరికి మరణించిన ఒక అమర ప్రేమకుడి అమర కావ్యం ఇది.